السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فذلكم الله ربكم الحق وضل عنه فذلكم الله ربكم الحق، فماذا بعد الحق إلا الضلال. وقال تعالى: يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين. అల్హమ్దులిల్లా, అల్లాహ్ జల్ల షానా యొక్క అనుగ్రహంతో మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సుందరమైన మంచి పేర్లు అస్మాఉల్ హుస్నా గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనం అల్లాహు తఆలా యొక్క పేరు అల్ హక్ గురించి తెలుసుకోబోతున్నాము. హ కాఫ్ హక్కున్. హక్ అంటే సత్యదేవుడు, సత్యమైన వాడు, నిజమైన వాడు, వాస్తవంగా ఉనికిలో ఉన్నవాడు అని అర్థం. అల్ హక్ సత్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ పేరు హక్ అనేది 10కి పైగా చోట్లలో ఖురాన్‌లో వచ్చింది. సూర అన్‌ఆమ్‌లో, సూర యూనుస్‌లో 2 చోట్ల, సూర కహఫ్‌లో, సూర హజ్‌లో 2 చోట్ల, అల్ ముഅ్మినూన్ 23వ సూరాలో, మరియు సూర నూర్ 24వ సూర 25లో 24వ సూర 25వ వచనంలో, ఇలా 10కి పైగా చోట్లలో అల్లాహు తఆలా యొక్క ఈ పేరు అల్ హక్ అని రావడం జరిగింది. హక్ అంటే సత్యం, సత్య దేవుడు, నిజ దేవుడు, నిజంగా ఉన్నాడు, సత్యము అని అర్థము. 24వ సూరే నూర్‌లోని 25వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇందులో చాలా అల్లాహ్ తఆలా యొక్క పేరు చాలా స్పష్టంగా వచ్చింది. యౌమఇదిన్ యువఫీహుముల్లాహు దీనహుముల్ హక్. ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వయఅలమూన అన్నహు అన్న ఇన్నల్లాహ్ వయఅలమూన అన్నల్లాహ హువల్ హక్కుల్ ముబీన్. అప్పుడు అల్లాహే సత్యమని, ఆయనే సత్యాన్ని స్పష్టపరిచేవాడని వారు తెలుసుకుంటారు. సుబ్హానల్లాహ్. ఈరోజు ప్రపంచంలో అల్లాహ్ నిజమైన దేవుడు, సత్య దేవుడు. కానీ అల్లాహ్‌ను వదిలి అసత్యపు, కల్పితపు, బూటకపు దైవాలను వారు ఆరాధిస్తున్నారు. ఎంతమందిని ఆరాధిస్తున్నారో, కొంతమంది అసలు ఇక్కడ పుట్టనే లేదు. కొంతమంది కేవలం కొన్ని పేర్లు, జిన్నులను, శైతాన్లను, సృష్టి జీవుల్ని మనుషులు ఆరాధిస్తున్నారు. కానీ అక్కడికి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహు తఆలా ఆ రోజున ఎవరెవరు ఏ పనులు చేశారో, తిరస్కారం కానీ, షిర్క్ కానీ, లేదా ఏ పనులు చేశారో వారికి పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ రోజున వారు తెలుసుకుంటారు ఏమని? అల్లాహే సత్యమని. అల్లాహే సత్యమని, మరి సత్యాన్ని అల్లాహు తఆలా స్పష్టపరుస్తాడని వారు అక్కడ తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ తఆలా యొక్క పేరు హువల్ హక్కు అల్ ముబీన్. అంటే అల్లాహ్ తఆలా సత్యము మరియు ముబీన్. అల్లాహ్ తఆలా ప్రతి విషయాన్ని, సత్యాన్ని స్పష్టపరిచేవాడని మనకు తెలుస్తుంది. అక్కడ వారికి తెలుస్తుంది. అల్లాహ్ తఆలా ఇక్కడ ప్రపంచంలో తన ప్రవక్తల్ని పంపాడు, ప్రవక్తలపైన గ్రంథాలను పంపాడు, మరియు సృష్టిలో ఎన్నో నిదర్శనాలు అల్లాహ్ తఆలా పెట్టాడు. కానీ మనిషి గ్రహించలేదు. వారి తాత ముత్తాతలు లేదా శైతాన్ అడుగుజాడలు నడిచి షిర్క్, కుఫ్రుకు పాల్పడ్డాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అల్ హక్, అల్లాహ్ తఆలా నిజమైన ప్రభువు, సత్యమైన ప్రభువు అల్లాహ్ అని. అల్లాహ్ కాకుండా మిగతాదంతా అసత్యం, మిథ్య, అబద్ధమని అప్పుడు ఆ రోజు వారికి తెలుస్తుంది. ఇలానే ఖురాన్‌లో ఇంకెన్నో చోట్ల కూడా అల్లాహ్ తఆలా యొక్క పేరు వచ్చింది. చూడండి, ثم ردوا إلى الله مولاهم الحق لا إله إلا لا لا ألا له الحق حكم وهو أسرع الحاسبين. ఆ రోజున అల్లాహు తఆలా దగ్గర వారు నిలిపివేయబడతారు. ఆ రోజు వారికి తెలుస్తుంది మౌలాహుల్ హక్కు, నిజమైన యజమాన్, నిజమైన ప్రభువు అల్లాహ్‌నేనని ఆ రోజున వారికి తెలుస్తుంది. సూర యూనుస్ 10వ సూర 30వ వచనం చెప్పడం జరిగింది. వరుద్దూ ఇలల్లాహి మౌలాహుముల్ హక్కు వదల్ల అన్హుమ్ మా కాను యఫ్తరూన్. ఆ రోజున పరలోకంలోకి వారు ఎప్పుడైతే వెళ్తారో
ఆ రోజున నిజమైన ప్రభు, సత్యమైన ప్రభు, నిజమైన ప్రభు వద్దకి, వారి వద్దకి అల్లాహ్ సమక్షంలో వాళ్ళు నిలబెట్టడం జరుగుతుంది. వదల్ల అన్హుం మా కాను యఫ్తరూన్. ఇక వాళ్ళు ఇక్కడ ఏవైతే కల్పించుకున్నారో, సృష్టించుకున్నారో అవన్నీ మటుమాయమైపోతాయి. అక్కడ ఎవ్వరు ఉండరు, అల్లాహ్ ఒక్కడే ఉంటాడు అని. సుబ్హానల్లాహ్. అందుకోసమే సోదరులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ఒక అర్థం ఏదైతే ఉందో, లా ఇలాహ బిహక్కిన్ ఇల్లల్లాహ్, లా మఅబూద బిహక్కిన్ ఇల్లల్లాహ్. ఇక్కడ అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు అని మనం ఇక్కడ అనువాదం చేయాలి. కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ పేరేముంది? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు, అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు కాదు. అల్లాహు తఆలా తప్ప మరొక నిజ ఆరాధ్యుడు, అల్లాహు తఆలా తప్పక నిజ ఆరాధ్యుడు లేడు అని ఇక్కడ మనము అనువాదం చేస్తాము. ఎక్కడి నుంచి వచ్చింది మరి నిజ ఆరాధ్యుడు అనేది? బిహక్కు అని వచ్చింది. ఎందుకోసం అంటే ఇలాహున్ ఆరాధ్యుడు, కానీ నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ప్రజలు గుర్తించలేదు. గుర్తించినా కూడా కొంతమంది తమ మూర్ఖత్వం వల్ల, అజ్ఞానం వల్ల వేరే వారిని కల్పించుకున్నారు. సూరా ఫుర్ఖాన్ 25వ సూర 3వ వచనంలో అల్లాహ్ తెలిపాడు, వత్తఖదు మిన్ దూనిహి ఆలిహ. ఇలాహున్ కి బహువచనము ఆలిహ. అంటే నిజమైన అల్లాహ్ను వదిలి వత్తఖదు మిన్ దూనిహి ఆలిహ, అల్లాహ్ను వదిలి వారు ఎంతో మంది ఆరాధనలు చేసుకున్నారు. అంటే నిజమైన దేవుడు అబద్ధపు దేవుడు. నిజమైన దేవుడు అల్లాహ్ ఉన్నాడు, అల్లాహ్ ఉన్నాడు, కానీ అల్లాహ్ను వదిలి ఏం చేసుకున్నారు వీళ్ళు? ఎంతో మంది అబద్ధపు, కల్పితపు, బూటకపు వాటిని కల్పించుకున్నారు. కాబట్టి బిహక్కు నిజమైన ఆరాధ్యుడు అల్లాహ్, నిజమైన ఆరాధ్యుడు వీళ్ళంతా అబద్ధపు, బూటకపు, కల్పితపు వీళ్ళు దేవుళ్ళయ్యారు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా మనకు తెలియజేశారు. చూడండి, మీరు హజ్ 22వ సూర 62వ వచనాన్ని కనుక తీయండి, అల్లాహ్ తఆలా అందులో స్పష్టంగా తెలియజేశారు. చూడండి, అల్లాహ్ రాత్రిని పగటిలోను, పగటిని రాత్రిలోను ప్రవేశింపజేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రపంచం ఏది జరుగుతుందో, రాత్రింబవళ్ళు కానీ లేదా ప్రతి ఒక్క పనులు సజావుగా ఏవి జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? ఈ విషయాన్ని అల్లాహ్ తఆలా చెప్తున్నారు. ذَلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ. అయితే ఈ యొక్క విషయాలు రాత్రి పగటి, పగటి తర్వాత రాత్రులు, కాలాలు మారడం ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, ఇంకా అల్లాయే సత్యం అవటం మూలంగా అల్లాను వదిలి వారు మొరపెట్టుకునే వారంతా అబద్ధం, అసత్యం కావటం మూలంగా, ముమ్మాటికి అల్లాయే సర్వోన్నతుడు, గొప్పవాడు అవటం మూలంగా ఇలా జరుగుతోంది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తాలా స్పష్టంగా చెప్పాడు. అల్లాహ్ తాలా సత్యము. అల్లాహ్ తాలా సత్యం అంటే ఇక్కడ ఆయన నిజంగా ఉన్నాడు. ఆకాశాల్లో అర్ష్ పైన ఉన్నాడు. అల్లాహ్ తాలా అస్తిత్వం కలిగి ఉన్నాడు. అల్లాహ్ ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. అల్లాహ్ తాలాకు తన ఆకారంతో ఉన్నాడు. కానీ ఆ ఆకారము అందమే మనకు చూపబడలేదు. కానీ అల్లాహ్ తాలా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. అల్లాహ్ ఉన్నాడు కనుకనే ఆయనే రాత్రిని, పగలను తిప్పుతున్నాడు, కాలాలు తిప్పుతున్నాడు. మరి వీటన్నిటి సజావు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? ذَلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ. అల్లాహు తఆలా సత్యం. وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ. ఎందుకంటే అల్లాహ్ సత్యము, అల్లాహ్ కాకుండా మిగతాదంతా అసత్యము. సుబ్హానల్లాహ్. చూడండి, అల్ హక్ పేరులోనే ఉంది చూడండి అల్లాహు తఆలా యొక్క గొప్పతనము. అల్లాహ్ నిజంగా ఉన్నాడు, అల్లాహ్ నిజమైన దేవుడు, నిజమైన సత్యమైన ఆరాధనకు అర్హుడు ఆయనే అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అవుతుంది. అదేవిధంగా అల్లాహు తఆలా మనిషిని పుట్టించాడు. మానవుని ఆదముని మట్టితో పుట్టించాడు. మట్టి నుండి నుత్ఫా, వీర్యం, వీర్యం నుండి అలక, ముదగ, ఐగామ అంటే వీర్యము, రక్త ముద్ద, మరి మాంసం ముద్ద, దాన్ని ఎముకలు తొడిగి ఆకారం చేశాడు. అయితే మానవుని పుట్టుక దశలు అల్లాహు తఆలా 22వ సూర హజ్‌లోని 5వ వాక్యంలో ఈ మానవుని పుట్టుకల ద్వారా మరణాంతర జీవితాన్ని అల్లాహ్ తఆలా నిరూపించాడు. ఏ విధంగా అయితే మనిషి మట్టి నుండి, వీర్యం నుండి రక్తం ముద్ద, మాంసం ముద్ద, ఎముకలు మరియు శరీరము ఎలా వచ్చిందో, అలానే మనిషి ఒకప్పుడు లేడు. మాతృగర్భంలో ఉన్నాడు. తర్వాత భూమి మీదకి వచ్చాడు. తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోతాడు. బర్జఖ్‌లో ఉంటాడు. తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గ నరకాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క దశ ఎలా ఉందో అలా దశలు జరుగుతాయని అల్లాహ్ తఆలా 22వ సూర 5వ వచనంలో చెప్పడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? 6వ విషయంలో చెప్పడం జరిగింది. ذَلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَى وَأَنَّهُ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. అల్లాహే సత్యం గనక,
అల్లాయే సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయన అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతుంది. కానీ ముందే ఉంది ذلك بأن الله هو الحق. అల్లాహ్ తఆలా హక్కు సత్యము నిజంగా ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే పరిపోషకుడు, ఆయనే తినిపిస్తాడు, ఆయనే సంతానం కలిగిస్తాడు. ఇలా అన్ని ఆయనే చేస్తాడు కాబట్టి ఇలా మృతులను కూడా బ్రతికించేది కూడా ఆయనే. కాబట్టి అల్ హక్, అల్లాహ్ సత్యము, నిజమైన ప్రభువు, నిజ దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సత్యాన్ని సత్యపరుస్తాడు. ఈ విషయాన్ని కూడా 10వ సూర 82వ వచనం చెప్పింది. వయుహిక్కుల్లాహుల్ హక్క బికలిమాతి వయుహిక్కుల్లాహుల్ హక్క బికలిమాతిహి వలౌ కరిహల్ ముజ్రిమూన్. అపరాధులకు జీర్ణం కాకపోయినా, మింగుడు పడకపోయినా అల్లాహు తాలా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తున్నాడు కూడా. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ ద్వారా, ప్రవక్తల బోధనల ద్వారా, అల్లాహ్ తఆలా ఈ యొక్క పూర్తి సృష్టిలోని నిదర్శనం ద్వారా దీన్ని మనకు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఇలా అల్లాహు తాలా సత్యము, మరి సత్యాన్ని అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ద్వారా, ప్రవక్తల ద్వారా, మరి ఈ ప్రపంచంలో ఎన్నో సూచనల ద్వారా దీన్ని అల్హమ్దులిల్లాహ్ అల్లాహు తాలా సత్యపరుస్తూనే వస్తున్నాడు. మరి అంతేకాదు ఈ భూమిని, ఆకాశాన్ని, ప్రవక్తను, గ్రంథాన్ని వీటన్నిటిని కూడా న్యాయబద్ధంగా మరియు సత్యబద్ధంగా అవతరింపజేశాడు. అల్ హక్కులు అల్ అద్ల్ అని కూడా ఉంది. అల్లాహ్ తాలా ఏ విధంగానైతే సత్యవంతుడో అలానే న్యాయం కూడా చేస్తాడు. సత్యవంతుడని ఎవరినంటాము? అన్యాయం చేయని వాడే సత్యవంతుడు అవుతాడు. దౌర్జన్యం చేయని వాడే సత్యవంతుడు అవుతాడు. అతనికి గుణాలు కూడా ఉంటాయి అందులో. కాబట్టి ఈ పేరుకు తగ్గట్టుగానే అల్లాహు తాలా ఎవరిపైనా కూడా అన్యాయం చేయడు. ప్రతిదీ కూడా అల్లాహు తాలా న్యాయబద్ధంగానే పుట్టించడం జరిగింది. అల్లాహ్ తాలా ఈ గుణాలను కూడా మనకు చెప్పడం జరిగింది. ఖలఖస్ సమావాతి వల్ అర్ద బిల్ హక్. ఖురాన్‌లో వస్తుంది. అల్లాహ్ తాలా వీటన్ని న్యాయబద్ధంగా పుట్టించాడు అని. న్యాయబద్ధంగా అంటే ఏంటి? ఎలా అంటే ఇప్పుడు చూడండి, ప్రతీదీ ఒక కక్షలో తిరుగుతుంది. భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ కక్షలో తిరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి లెంత్ ఏదైతే ఉందో, వ్యత్యాసం ఏదైతే ఉందో అది న్యాయము, బ్యాలెన్స్, అది మీజాన్. అంటే ఈ యొక్క కక్ష తగ్గినా, పెరిగినా ఈ పూర్తి విశ్వము అన్‌బ్యాలెన్స్ అయిపోతుంది. ధ్వంసం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అల్లాహ్ తాలా న్యాయబద్ధంగా ఒక బ్యాలెన్స్‌తో, సమకూలంగా అల్లాహ్ పెట్టాడు. ఇలా ప్రతీది కూడా అల్లాహ్ తాలా ఖురాను కూడా హక్కుతో పంపించాడు చూడండి. ఫదాలికుముల్లాహు ఫదాలికుముల్లాహు రబ్బుకుముల్ హక్కు ఫమాదా బఅదల్ హక్కి ఇల్లా ضలాల్. అల్లాహు తాలానే, మీ ప్రభు అయిన అల్లాహనే సత్యము. మరి ఇక అల్లాహ్ తర్వాత ఇంకేముంటుంది? మిగతాదంతా అబద్ధం కదా. ఇలా కూడా అల్లాహు తాలా ఖురాన్‌లో మనకి ఎన్నో తాలా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ అల్ హక్కు సత్యవంతుడు. ఈ సత్యవంతుడు మొదటి నుండి ఉన్నాడు, చివరి వరకు ఉంటాడు, ఎల్లప్పటికీ కూడా ఉంటాడు. అందుకోసం చూడండి, అల్లాహు తాలా వేటినైతే సృష్టించాడో అవన్నీ కూడా నిజంగా ఉన్నాయి, సత్యంగా ఉన్నాయి. చూడండి, ఒక దుఆ వస్తుంది. ఆ దుఆ కూడా వస్తుంది. మరియు మన కలిమా చదివేది ఉంటుందో ఆ కలిమాలో కూడా ఉంది. అల్ జన్నతు హక్కున్ వన్నారు హక్కున్ వస్సాఅతు హక్కున్ అన్నబియ్యు హక్కున్. అంటే స్వర్గము సత్యము, నరకము సత్యము, ఖురాను సత్యము, ప్రవక్త గారు సత్యము, పరలోకం అనేది, ప్రళయం అనేది సత్యము అని వస్తుంది. అంటే ఇవన్నీ నిజంగా అల్లాహ్ తాలా సృష్టించాడు, ఇవన్నీ జరగబోతాయని. అందుకోసమే సూర హాక్కా ఉంది. అల్ హాక్కతు మల్ హాక్కా. ఆ హక్ ప్రభువే ఈ యొక్క ప్రపంచాన్ని పుట్టించాడు. ఇది కూడా హక్. అదే విధంగా మరి పరలోకం రాబోతుంది. స్వర్గము కూడా ఉంది, నరకం కూడా ఉంది. స్వర్గస్థులు స్వర్గంలోకి, నరకంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా సత్యము, తథ్యము, ఖాయము. అందువల్ల హాక్కతు వల్ హక్క, జరిగేది, సంభవించేది, అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి ఇవన్నీ నిజంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ అల్లాహు తాలా స్పష్టం చేయడం జరిగింది. సుబ్హానల్లాహ్. కాబట్టి అల్ హక్కు అల్లాహు తాలా యొక్క గుణాన్ని, తన యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని, గుణాలను వీటన్నిటిని కూడా అల్హమ్దులిల్లాహ్ మనకు బోధపరుస్తుంది. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా అల్లాహు తాలా యొక్క పూర్తి ఔన్నత్యాన్ని ప్రస్ఫుటపరుస్తూ చూడండి. వఖుల్ జాఅల్ హక్కు వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు వాళ్ళందరూ ఎవరిని ఆరాధించేవారు? విగ్రహాలను ఆరాధించేవారు, సృష్టిని ఆరాధించేవారు. అకుల్ జాల్ హక్కు, ఇక అల్లాహ్ ప్రవక్త గారు వచ్చారు, హక్కు తీసుకుని సత్యాన్ని తీసుకుని ఇస్లాం తీసుకొని వచ్చారు. ప్రవక్త గారు కూడా హక్కే, సత్యమే, మరి అల్లాహ్ కూడా సత్యమే, ఖురాన్ కూడా సత్యమే. ఈ సత్యం అంతా వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ సత్యం ప్రశాపం జరిగిపోయింది. ముందుల ప్రవక్త గారి పైన విశ్వాసం స్వీకరించారు. ఇప్పటికి కూడా ఎంతో మంది ఖురాన్ చదివిన వాళ్ళు, ప్రవక్త గురించి తెలుసుకున్న వారు, ఇస్లాం గురించి తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది? వారి యొక్క అంధకారాలు దూరం అయిపోతున్నాయి. బాతిల్, అసత్యం దూరం అయిపోతుంది. వకుల్ జాఅల్ హక్కు, హక్ అనేది సత్యం అని వచ్చింది. వజహకల్ బాతిల్, ఖురాన్ ప్రవక్త వచ్చిన తర్వాత వజహకల్ బాతిల్, ఇక సత్యం అనేది వెళ్ళిపోయింది. ఇన్నల్ బాతిల కాన జహూకా, అది మటుమాయడానికి, నశించిపోవడానికి అసత్యం అనేది ఉంది. ఇలా కూడా అల్లాహు తఆలా ఖురాన్ లో ఇలా అల్హమ్దులిల్లాహ్ ఎన్నో విషయాలను మనకు తెలపడం జరిగింది. అల్లాహ్ తఆలా తనే సత్యమని, తనే నిజమైన ప్రభువు అని, సత్యమైన ప్రభువు అని, వాస్తవంగా ఉన్న ప్రభువు అని కూడా అల్లాహ్ తఆలా ఖురాన్‌లో ఎన్నో చోట్ల దావత్ కూడా ఇవ్వడం జరిగింది. సూర యూనుస్ 10వ సూర 31, 32 చదవండి. యూనుస్‌లో 34, 35 చదవండి. యూనుస్‌లో 104 చదవండి. అల్లాహ్ తఆలా ఇందులో ఇదే విషయాన్ని హక్ అనే పదాన్ని ఎక్కువగా తీసుకురావడం జరిగింది. మీరు చెప్పిన 31, 32, 34, 35, 104, ఈ యొక్క సూర యూనుస్‌లోని ఇవన్నీ గనక చదివితే అల్హమ్దులిల్లాహ్ మనకు స్పష్టంగా బోధమయ్యేది ఏంటంటే అల్లాహు తఆలానే అల్ హక్కు, సత్యంగా ఉన్నాడు. అంటే అల్లాహు తఆలా ఈ యొక్క భూమి ఆకాశాల నుండి మనకు ప్రతీది కూడా ఆహారాన్ని ఇచ్చేది ఆయనే. పూర్తి ఆహ్, తన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ జల్ల షానా చేసే పనులన్నీ ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తించేది కేవలం అల్లాహు తఆలా అని ఇక్కడ మనకు అల్హమ్దులిల్లాహ్ స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహు తఆలా సత్యము, ఆయన సత్యుడు. మరి ప్రతీది కూడా సత్యంతో జరుగుతుంది, న్యాయబద్ధంగా జరుగుతుంది. మరి ప్రళయం కూడా జరుగుతుంది. స్వర్గస్థులు స్వర్గంలోకి, నరకస్థులకు వెళ్ళడం కూడా సత్యము. అన్నిటికంటే ఘోరమైన విషయం ఎవరి కోసం? ధిక్కారులు. ఆ రోజు అక్కడ అల్లాహ్ తాను చూసుకున్న తర్వాత ఏమంటారు? నిజమైన ప్రభుత్వం అల్లాహ్, మరి మనం ఆరాధించిన వాళ్ళందరూ కూడా అబద్ధమని, అసత్యమని అక్కడ తెలుసుకున్నాక వారి పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి అల్లాహ్ జల్ల షానా ఖురాన్‌లోనే తన పేరు గురించి, అల్హమ్దులిల్లాహ్ పేరు ద్వారానే, అల్లాహ్ పేరు తెలుసుకుంటేనే అల్హమ్దులిల్లాహ్ స్పష్టం కూడా, సత్యం కూడా ఎంత స్పష్టంగా అవుతుందో చూడండి. అల్లాహ్ పేరు అల్ హక్కు అంటే సత్యుడు, నిజమైన వాడు, సత్యవంతుడు, నిజమైన వాడని తెలుస్తుంది అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఇలా మనం అల్లాహ్ తఆలా యొక్క పేర్లను కూడా మనం గ్రహించడం వల్ల కూడా అల్హమ్దులిల్లాహ్ మనకు అల్లాహ్ జల్ల షానా యొక్క పూర్తి శక్తి అనేది మనకు అల్హమ్దులిల్లాహ్ అర్థమవుతుంది. ప్రతి పని కూడా అల్లాహ్ తఆలా న్యాయబద్ధంగాను, సత్యబద్ధంగానే అల్లాహ్ తఆలా చేస్తాడనే విషయం కూడా అల్హమ్దులిల్లాహ్ మనకి ఇక్కడ ద్వారా తెలుస్తుంది. సోదరులారా, ఇక ఇలా ఫతఆలల్లాహ్ సూర ముഅ్మినూన్‌లో కూడా ఉంది. 23వ సూరాలో 116, ఆహ్, ఫత ఫతఆలల్లాహుల్ మలికుల్ హక్, అల్లాహ్ తఆలానే నిజ సార్వభౌముడు, మరి నిజంగా ఉన్నాడు, సత్యమైన వాడు. లా ఇలాహ ఇల్లా హువ రబ్బుల్ అర్షిల్ కరీం, మరి అక్కడ ఆకాశంలో ఉన్న ఆ రహ్మాన్ ఎవరు? అల్ హక్, నిజంగా ఉన్నాడు, అర్ష్ పైనే ఉన్నాడు, అక్కడున్న సర్వాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. وما قدروا الله حق قدره والأرض جميعا قبضته يوم القيامة. అల్లాహ్ తఆలా సూర ఫాతిర్‌లోను, సూర అన్‌ఆమ్‌లో 19వ వచనంలో వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి ఇద్ ఖాలు మా అన్జలల్లాహు అలా బషరిన్ మిన్ షై, అంటే అల్లాహ్ తఆలా యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ఎలా గుర్తించాలో అలా ప్రజలు గుర్తించలేదు. కాబట్టి సోదరులారా, ఇది ఈ విధంగా అల్ హక్ అనేది అల్లాహ్ తఆలా యొక్క పేరు. అల్లాహ్ పేరు ద్వారానే అల్లాహ్ నిజమైన దేవుడు, నిజమైన ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇంకే సత్యమైన దేవుడు లేడు, ఆరాధ్యుడు లేడు, పూజ్యుడు లేడు అని తెలుస్తుంది. అల్లాహ్ హక్, మిగతాదంతా అబద్ధమని స్పష్టమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి పేర్ల ద్వారా మరింత మన విశ్వాసాన్ని పెంచుకొని, ఆయనకు విధేయత చూపుతూ ఆ పేర్లతోనే అల్లాహ్ తఆలా ఒక విధేయతను మరియు దుఆలను చేసే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ అనుగ్రహింపచేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వసలామున్ అలల్ ముర్సలీన్. వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.